కేసీఆర్ గారి నాయకత్వం, కేటీ రామారావు గారి నాయకత్వం, తెలంగాణ విద్యార్థి అమర వీరులకు డాక్టర్ తాటికొండ రాజన్న గారి నాయకత్వం, డాక్టర్ తాటికొండ రాజన్న గారి నాయకత్వం. జై తెలంగాణ. ముందుగా ఈరోజు ప్రపంచమంతా కూడా ప్రపంచ కార్మిక దినోత్సవం జరుపుకుంటా ఉంది. ప్రపంచ ప్రగతికి కారణభూతులైన కార్మిక లోకానికి ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు ఈ పత్రికా సమావేశంలో పాల్గొంటున్న ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి, పార్టీ శ్రేణులకి, మాజీ ప్రజాప్రతినిధులకు, ముఖ్య నాయకులకు పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. గత కొన్ని రోజుల నుండి కొత్త బిచ్చగాడు పొద్దెరుగడు అన్నట్టు ఆరిపోయే దీపము బాగా వెలుగుతుందన్నట్టు, ఎండిన విస్తరి ఎగిరెగిరి పడుతుందన్నట్టు ఈరోజు స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు ఇష్టం వచ్చినట్టు గోబెల్స్ ప్రచారం చేస్తూ ఉన్నాడు. గోబెల్స్ ప్రచారానికి అంబాసిడర్గా, బ్రాండ్ అంబాసిడర్గా ఈరోజు ఏ పనులు చెయ్యకున్నా చేసినట్టు పోజులిస్తూ నోరుంది కదా అని ఏది పడితే అదే మాట్లాడుతూ ఉన్నాడు. అది నోరా మోరా అన్నట్టు మాట్లాడుతున్నాడు, నాలుకన తాటిమట్ట అన్నట్టు మాట్లాడుతున్నాడు. దీన్ని తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాం. గత 10 సంవత్సరాలు లేదా గత 15 సంవత్సరాల నుండి కడియం శ్రీహరిని గణపురం నియోజకవర్గం మర్చిపోయింది. ఇక్కడ పనులన్నీ నిండు కుండలాగా ఉంటే, గంభీరంగా గణపురం నియోజకవర్గం ఉంటే, ఎలితి కుండ లెక్క ఎగిరెగిరి పడుతున్నాడు కడియం శ్రీహరి గారు. ఏ రంగం చూసినా కూడా గణపురము అభివృద్ధి సంక్షేమంలో బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి గారు చేసిన సర్వేలో 4వ స్థానం. ముందుగా మనము చిలుకూరుగుట్ట దేవస్థానం దగ్గరలో మనము ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈ 15 సంవత్సరాలలో చిలుకూరుగుట్ట దేవస్థానానికి కడియం శ్రీహరి ఒక్క పైసా అంటే ఒక్క పైసా కూడా మంజూరు చేయలేదు. ఆనాడు రవీందర్ మరి గుట్ట చైర్మన్గా ఉన్నప్పుడు రవీందర్ గౌడ్ దాదాపు 126 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి, అక్కడ ఇల్లు అక్కడ గుడిసె ఉన్న వాటన్నింటి పక్క చెప్పి రౌండ్గా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి ఆ స్థలాన్ని వెడల్పు చేసి అంగడికి ఒక రూపాన్ని కల్పించింది మరి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా చొరవ తీసుకోవడం. అప్పుడు నేను కాంగ్రెస్లో ఉన్నాను కాబట్టి. తర్వాత గట్ రోడ్ కానీ, తర్వాత విశ్రాంతి భవనం కానీ, తర్వాత ఇప్పుడు జరుగుతున్న 50 లక్షల రూపాయల అభివృద్ధి కానీ, ప్రాకారం కానీ, పైకి మెట్లు కానీ, ఆ గుడికి సంబంధించిన పైసా నుండి 100 వరకు ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధితో పాటు ఇప్పుడున్న దేవాలయ చైర్మన్ మరి శ్రీధర్ రావు గారు, వారిని స్వయంగా నేను, అదేవిధంగా బల్ల రాజేశ్వర రెడ్డి గారు ఇద్దరం కలిసి
ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకొని పోయి 10 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయించడం జరిగింది. అంటే మొత్తము దేవాలయ అభివృద్ధి మొత్తం కూడా నా హయాంలోనే పెద్దలు కేసీఆర్ గారి సహకారంతో జరిగిందని చెప్తున్నాను. ఇక్కడే కాకుండా జీడికల్ వీరాచల రామచంద్ర స్వామి టెంపుల్ ఉంటుంది. అక్కడ దాదాపు 1 కోటి రూపాయలతో అక్కడ కూడా ప్రాకారము, అదేవిధంగా 4,10,00,000 రూపాయలతోటి మొత్తము ఆ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా అభివృద్ధి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈరోజు ఒక చిల్పూరు మండల పరిధిలోనే నష్కల్లు, అదేవిధంగా చిన్నపెండ్యాల, రాజవరం ఈ ప్రాంతాల్లో ఉన్న ఎల్లమ్మ గుళ్ళు, పెద్దమ్మ గుళ్ళు, మార్కండేయ టెంపుల్ అన్నీ కూడా చిన్నపెండ్యాలలో మార్కండ టెంపుల్, అదేవిధంగా ఆంజనేయ టెంపుల్, ఎల్లమ్మ గుడి, తర్వాత చిల్పూర్లో మన నష్కల్లో, అట్లాగే రాజవరంలో ఇవన్నీ కూడా కేసీఆర్ గారి ఆశీస్సులతో దేవాలయాలు, అంటే తెలంగాణ సంస్కృతిలో భాగమైన జీర్ణావస్థకు చేరుకుంటున్న దేవాలయం పునరుద్ధరించడం ఒక ఎత్తైతే, మన సంస్కృతి గ్రామీణ దేవతలను పూజించడం కాబట్టి ఆ రకంగా ఈరోజు గ్రామీణ దేవతలైన వాటన్ని కూడా నిర్మించుకోవడం జరిగింది. ఎక్కడ కూడా కడియం శ్రీహరి పాత్ర లేదు, గుళ్ళల్లో కడియం శ్రీహరి పాత్ర లేదు. ఒకవేళ ఏమన్నా పాత్ర ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో వారి పాత్ర ఏమన్నా ఉండే అంటే, ఎట్లాగూ రేవంత్ రెడ్డికి దేవుళ్ళ మీద ప్రమాణం చేయడం ఆనవాయితీ కదా, అలవాటే కదా, వెంకటేశ్వర స్వామి మరి దేవుడి మీద ప్రమాణం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. తర్వాత ఈరోజు జనవరి 26వ తారీఖు రోజు 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పేసి స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాల్ విలేజ్ ఇన్ ఏ మండల్, అంటే ప్రతి మండలంలో ఒక చిన్న గ్రామ పంచాయతీని, గార్లగడ్డ తండ ఒక చిన్న గ్రామ పంచాయతీ, క్యాతంపల్లి ధర్మసార్ ఒక చిన్న గ్రామ పంచాయతీ, అదేవిధంగా వేలేరులో శాలపల్లి అని ఒక చిన్న గ్రామ పంచాయతీ, జఫర్గఢ్లో శంకర్ తండ అని చెప్పేసి ఒక చిన్న గ్రామ పంచాయతీ, గన్పూర్లో తనేదార్పల్లి అనేది ఒక చిన్న గ్రామ పంచాయతీ, కన్నాయపల్లి రఘునాథ్పల్లిలో చిన్న గ్రామ పంచాయతీ, అదేవిధంగా కొత్తపల్లి అనేది లింగాల గన్పూర్లో ఒక చిన్న గ్రామ పంచాయతీ. సరే, ఆ చిన్న గ్రామ పంచాయతీ అయినా ఇప్పటి వరకు మీరిచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో, ఒకటి అందరికీ రేషన్ కార్డు ఇస్తామని చెప్పారు, అందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తానని చెప్పారు, అర్హులైన వాళ్ళందరికీ, అర్హత ఉన్న వాళ్ళందరికీ ఇందిరా ఆత్మీయ భరోసా వ్యవసాయ కూలీలకు ఇస్తామన్నారు, అదేవిధంగా రైతు భరోసా ఇస్తానన్నారు, రైతు రుణమాఫీ ఆ ఊర్లో పూర్తిగా చేస్తానన్నారు. ఛాలెంజ్ కడియం శ్రీహరి గారు, ఏ ఊరికి పోదామో నువ్వు నేను ఇద్దరే పోదాం, పోలీసులు అవసరం లేదు, ఓన్లీ ప్రెస్ మిత్రుల సహకారంతో వారి పర్యవేక్షణలో 7 మండలాల్లో 7 గ్రామ పంచాయతీలో ఎక్కడన్నా ఈ 7 పథకాలు అమలులోకి వచ్చాయా? అక్కడో ఇక్కడో ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద ముగ్గు పోస్తే అది నీ కార్యకర్తలకే ఇచ్చినట్టు ప్రజలందరూ కూడా, లేదా ఇల్లు లేని నిరుపేదలు గగ్గోలు పెడుతున్నారు. ఎక్కడ కూడా పూర్తిగా ఒక లిస్టు బయటకు రాలేదు, ఒకరికి ఇల్లు కట్టింది లేదు. సిగ్గు శరం లేకుండా మొన్న 27వ తారీఖు ఆదివారం రోజు బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ కార్యక్రమానికి వాహనాల్లో వస్తుంటే స్థానిక కాంగ్రెస్ నాయకులు వీడియోలు తీసుడు, ఫోటోలు తీసుడు, ఆ మీటింగ్కి పోయేది ఉంటే మీకు ఇల్లు ఇవ్వమని చెప్పేసి బెదిరించడం ఒక ఎత్తు అయితే,
రెండవది, ఆ రోజు సెలవు దినం అయినప్పటికీ మీ గ్రామ పంచాయతీల్లో ఇందిరమ్మ ఇండ్ల లిస్టు పెడతారు అని చెప్పేసి మాయమాటలు చెప్పేసి అందరిని మభ్యపెట్టి బెదిరించి కార్యక్రమానికి రాకుండా చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఇంకొక ఛాలెంజ్ కడియం శ్రీహరి గారికి. నేను ఈ 15 సంవత్సరాల్లో ఇందిరమ్మ ఇండ్ల పేరుతోటి నేను కాంగ్రెస్లో ఉన్నా, కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టిఆర్ఎస్ పార్టీకి వచ్చిన తర్వాత మొత్తం 23,000 ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్లు, లిటరల్లీ 23,000 ఇండ్లు కట్టించి గృహప్రవేశం చేయించడం జరిగింది. నువ్వు మొత్తం 94 నుండి ఇప్పుడు 2025 వరకు నువ్వు కట్టించి ఇళ్లకు తోలింది ఎంతమంది లెక్క తీసుకొని రా. ఆలి లేదు, శూలి లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఎక్కడ ఇప్పటి వరకు ఒక ఇందిరమ్మ ఇల్లు కట్టించింది లేదు, బిల్లు ఇచ్చింది లేదు. కానీ ఉత్తర ప్రగల్భాలు మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా అసలు ఏం మాట్లాడుతారో అర్థం కాదు. అభివృద్ధి జరగలేదంటున్నాడు. ఒక్క చిల్పూరు మండలంలో వెంకటేశ్వరపల్లి నుంచి వెళ్ళి సోదరపల్లి వరకు రోడ్డు వేయడం జరిగింది. వెంకటాద్రిపేట నుంచి వెళ్ళి గుండ్లసాగరం వరకు రోడ్ వేయడం జరిగింది. తర్వాత తీయాలతండ కాంచెల్లి సరస్వతి టెంపుల్ నుంచి వెళ్ళి రాయగూడానికి రోడ్ వేయడం జరిగింది. తర్వాత చిల్పూరుగుట్ట నుంచి వెళ్ళి కృష్ణాయిగూడెంకు రోడ్ వేయడం జరిగింది. మారపల్లిగూడ నుంచి వెళ్ళి దేశాయి తండకి పైకెళ్ళి రోడ్ వేయడం జరిగింది. ఇవన్నీ నా హయాంలోనే జరిగినాయి. ఇది అభివృద్ధి కాదా? ఈ రోడ్లన్నీ ఆయన వేశాడా? తర్వాత మొత్తము ఎస్టీ తండాలకు మొత్తం కూడా బీటీ రోడ్లు 2 విడతలు మంజూరైనాయి. 2 విడతలు కూడా ఎస్టీ తండాలు ఎక్కడుంటే అక్కడికి. ఒక పక్క గ్రామ పంచాయతీలు 200, 300 జనాభా ఉన్నా కూడా గ్రామ పంచాయతీలు, దానితో పాటు ఆ గ్రామాలకు కలుపుకొని పోయే బీటీ రోడ్లు. ఇవి కళ్ళకు కనబడడం లేదా? కళ్ళుండి కబోదు లెక్క ఏది నోటికొస్తే అది మాట్లాడే కార్యక్రమం చూస్తే, నేను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిన్నపిండాల నుంచి వెళ్ళి తరిగొప్పుల వరకు పెద్ద రోడ్డు, ఇప్పుడు అది శిలాపలకం ఉంటుంది, దాదాపు 56 కోట్లు. తర్వాత 38 కోట్లతోటి రఘునాథ్పల్లి నుంచి వెళ్ళి నర్మెట వరకు పెద్ద రోడ్డు. అట్లాగే గన్పూర్ నుంచి వెళ్ళి జఫర్గఢ్కు 6 lanes పెద్ద రోడ్డు. అదేవిధంగా గన్పూర్ నుంచి వెళ్ళి ఐనవోల్ వరకు పెద్ద రోడ్డు. అదేవిధంగా కరుణాపురం నుంచి వెళ్ళి ఐనవోల్ వరకు పెద్ద రోడ్డు. ఇది అభివృద్ధి కాదా? తర్వాత అన్నిటిని మించి అందరు కూడా అప్రిషియేట్ చేసే విధంగా, అది నా అదృష్టం అనుకుంటా, హైదరాబాద్ నుండి భూపాలపట్నం వరకు నేషనల్ హైవే ఉంటే 67 కిలోమీటర్ల లెంత్, అంత పొడవైన నేషనల్ హైవే వేరే ఎక్కడ లేదు. నా పూర్వజన్మ సుకృతం 1860 కోట్ల రూపాయలతోటి అనేక సార్లు మేధోమథనం చేసి అధికారులతో కూర్చొని సరియైన ప్రణాళిక చేసుకోవడం వల్ల ఈరోజు గొప్పగా మీటింగ్కి వచ్చిన వాళ్ళందరూ ఎక్కడ చూసినా లెంత్ అంతా మనదే. ఎక్కడ చూసినా బీఆర్ఎస్ సంబంధించిన మా శ్రేణులు పెట్టిన ఫ్లెక్స్లు కావచ్చు, వాల్ రైటింగ్ కావచ్చు, అదేవిధంగా బంటింగ్ కావచ్చు, రకరకాల షో మొత్తం కూడా గొప్పగా మా లెంత్ ఉండడం. ఇండస్ట్రియల్ క్యారిడార్గా, ఇండస్ట్రియల్ క్యారిడార్ అంటే ఏంటంటే ఒక ఇండస్ట్రీ డెవలప్ అవడానికి 3: 1 రవాణా, 2 నీరు, 3 విద్యుత్తు. ఈరోజు గన్పూర్లో పెద్ద విద్యుత్ కేంద్రం అని మనకు తెలుసు, 133/63. పక్కనే 500 మీటర్లే గణపురం రిజర్వాయర్. ధర్మసాగర్ పక్కనే కిలోమీటర్ నల్ల ధర్మసాగర్ రిజర్వాయర్. నవపేట రిజర్వాయర్ అయితే ఎన్హెచ్ను ఆనుకొనే బండి పోతుంటుంది, అంటే కట్టబోతుంది.
ఈ రకంగా ఎక్కడ కూడా ఇంత గొప్పగా రోడ్లను అభివృద్ధి చేసుకోవడమే కాకుండా మీరు చూడండి, నేను అనేక నియోజకవర్గాలు చూస్తే ఇప్పటికి బొందలు రోడ్లు ఉంటాయి, వెడల్పు లేవు రోడ్లు. ఈరోజు రవాణా రంగం మొత్తం కూడా గొప్పగా ఇప్పటి వరకు నూతనంగా రోడ్లు ఉన్నాయంటే ఆనాడు డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు పంచాయత్ రాజ్కి క్యాబినెట్ సబ్ కమిటీకి నేను చైర్మన్ ఉండడం వల్ల 60% రోడ్స్ని మొత్తం మన గణపురంలోనే పెట్టి 40% రోడ్ను జిల్లా మొత్తం పెట్టడం జరిగింది. సో ఆ రకంగా ఈరోజు రవాణా రంగం ఎక్కడ గొప్పగా ఉన్నదంటే మన గణపురమే. నా భూతో నా భవిష్యత్ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎంత గొప్పగా ఖమ్మంకు లింకు, వరంగల్ పోకుండా డైరెక్ట్గా ఖమ్మం పెట్టడానికి, వర్ధన్నపేట నుంచి ఖమ్మం పోయడానికి దాదాపు 86 కోట్ల రూపాయలతోటి గొప్పగా ఆ బ్రిడ్జ్ కావాలని పోరాటం చేసింది నేనే. శంకుస్థాపన శిలాఫలకం నేనున్నాను, ఇనాగ్రేషన్ కూడా నేనే చేసుకున్న పుణ్యం నాకు దక్కింది. 2 దిక్కుల అండర్ పాస్లు, అక్కడనే మళ్ళా చిన్న వాహనాలు వెళ్ళడానికి, 2 వీలర్స్ వెళ్ళడానికి, అట్లాగే నెష్కల్ దగ్గర లింగాగన్పూర్లో పాలకుర్తి కోసం ఒక పెద్ద రోడ్డు, అదేవిధంగా నెల్లుట్ల నుంచి వెళ్ళి జీడికల్ వరకు పెద్ద రోడ్డు. నేను ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడే గరిమిళ్ళపల్లి నుంచి వెళ్ళి తిరుగు ఆకేరు వాగు మీద 11.5 కోట్ల రూపాయలతోటి బ్రిడ్జి, 2 బ్రిడ్జిలు మంజూరైనాయి. ఒకటి సిరిసిల్లలో ఒకటైతే అది 9,30,00,000, మనది 11,50,00,000 రూపాయలతోటి మనం బ్రిడ్జి మంజూరు చేసుకోగలిగాం. అదేవిధంగా ఈరోజు నవాపేట నుంచి వెళ్ళి కుందారం పోయే దగ్గర మొన్ననే 7 కోట్ల రూపాయలతోటి ఇంకో బ్రిడ్జి మంజూరు చేసుకున్నాం, అది పనులు అయిపోవస్తూ ఉన్నాయి. అదేవిధంగా దాదాపు 3.5 కోట్ల రూపాయలతోటి కుందారం నుంచి వెళ్ళి బాంజిపేటకు పోయే దగ్గర ఒక బ్రిడ్జి కట్టడం జరిగింది. ఆ పని అయిపోయింది, త్వరలో ప్రారంభించుకుంటారు. అంటే ఈ రకంగా రవాణా సిస్టమ్ మొత్తం కూడా ఎక్కడ గొప్పగా అభివృద్ధి అయిందంటే గత 10-15 సంవత్సరాల నుండే రోడ్లు అన్నిటికీ మహాదశ రావడమే కాకుండా నా పూర్వజన్మ సుకృతం. కేసీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి ప్రభుత్వంలో, ఎవరు ప్రభుత్వంలో కేసీఆర్ గారు కానీ, చంద్రబాబు నాయుడు కానీ, లేదా కడియం శ్రీ గారు కానీ, డాక్టర్ రాజా కానీ ఎవరం కూడా మా ఇంట్లోకి వెళ్ళి పెట్టాం. వివిధ శాఖల నుండి ప్రభుత్వానికి చేరే ఆదాయాన్ని పద్ధతి ప్రకారం పంచడం ముఖ్యమంత్రి గారి బాధ్యత అయితే, ఆయా నియోజకవర్గాల అవసరాలు ముఖ్యమంత్రి గారు చెప్పి మంజూరు చేయించుకోవడం. ఆ రకంగా ఈరోజు గణపురము నియోజకవర్గం రవాణా రంగంలో నెంబర్ 1. ఏ పరీక్షకైనా లేదా ఏ సవాల్కైనా సిద్ధం. నీకు నోరెట్లు వస్తుంది, ఏమి అభివృద్ధి జరగలేదని చెప్పడానికి ఇన్ని రోడ్లు ఉంటాయి. గణపురం నియోజకవర్గంలో ఎన్ని తాండాలు ఉన్నాయో అన్ని తండాలకు కొత్త గ్రామ పంచాయతీ భవనాలు ప్లస్ రోడ్స్, మొత్తము గణపురం నియోజకవర్గం మొత్తంలో అన్ని గ్రామ పంచాయతీలకు నూతన భవనాలు మంజూరు చేయడం జరిగింది. ఈ రకంగా ఉంటే వ్యక్తిగతంగా నేను డాక్టర్ని, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు జిల్లా మంత్రిని, రాష్ట్రానికి కూడా మంత్రిని కాబట్టి తనకు లేని ధర్మం ఉంటుందని చెప్పేసి నా పేరు మీద లైఫ్ లాంగ్ నేను చచ్చిపోయినా కూడా ఉండాలనే ఉద్దేశంతో సావు నోట్లో తలబెట్టి తెలంగాణ ఎట్లా సాధించుకున్నామో నేను నా రాజకీయ భవిష్యత్తును పణంగా పెట్టి వరంగల్కి కాళోజీ హెల్త్ యూనివర్సిటీ
నీకు సిగ్గు శరమేమని ఉంటే నీ మార్క్ కింద చూపించు, జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ. కాళోజీ హెల్త్ యూనివర్సిటీ, కాళోజీ కళాక్షేత్రము, మొత్తం తెలంగాణ మొత్తానికి కేంద్ర ప్రభుత్వం నుండి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 150 మంచాలకు సంబంధించిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రాష్ట్రానికి ఒక్క హాస్పిటల్ వస్తే అది మన వరంగల్కి తీసుకొచ్చి ఈరోజు కాకతీయ మెడికల్ కాలేజ్ బ్యాక్ సైడ్ ఉంటుంది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఇది రాజన్న మార్క్ అంటే. నేను పిల్లల డాక్టర్ని కాబట్టి నేను చదువుకున్న ఎంజిఎంలో నా పేరున ఉండాలనే ఉద్దేశంతో ఉదయము 8 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు వరంగల్ పట్టణంలో ఉన్న అన్ని ప్రభుత్వ హాస్పిటల్ను తిరుగుతూ పర్యవేక్షిస్తూ అక్కడున్న లోపాలు తెలుసుకొని, క్షేత్రస్థాయిలో ఉన్న లోపాలు తెలుసుకొని రాత్రి 12:35 ఎంజిఎంకి చేరుకొని అక్కడ చిరకాలం నా పేరు మీద ఉండేటట్టు 50 మంచాల ఇంటెన్సివ్ పీడియాట్రిక్ కేర్ యూనిట్, అత్యవసర విభాగం పిల్లల కోసం 50 మంచాలతోటి 23 కోట్ల రూపాయల ఖర్చుతోటి మరి ఇనాగ్రేట్ చేయడం, అది ఫౌండేషన్ చేయడం, ఇనాగ్రేట్ చేయడం కూడా అయిపోయింది. ఎంజిఎం హాస్పిటల్లో ఆ రాత్రి హాస్పిటల్ నిద్ర కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే జఫర్గఢ్కి సివిల్ హాస్పిటల్, 50 బెడెడ్ సివిల్ హాస్పిటల్, అక్కడనే మనకు రీనల్ డయాలసిస్ సెంటర్ ఇప్పుడు అక్కడనే. గన్పూర్ నియోజకవర్గంలో ఉన్న అన్ని సబ్ సెంటర్స్ కి శ్వాసిత భవనాలు, ఎన్ని సబ్ సెంటర్స్ ఉన్నాయో వాటన్నిటికి కూడా సబ్ సెంటర్ భవనాలను మంజూరు చేయడం జరిగింది. ఇప్పగూడెం పిఎస్సి, తాటికొండ పిఎస్సి ఈరోజు మన హయాంలో జరగడం. ఎందుకు చెప్తున్నానంటే ప్రతిసారి అబద్ధాలు ఆడి ఆగమాగం చేస్తా ఉన్నాడు. రాజయ్య గారేమో సార్ గణపురంలో డిగ్రీ కాలేజీ కావాలి ఎప్పటి నుంచి అడుగుతున్నామన్నారు, దాన్ని మంజూరు చేస్తా ఉన్నామని మనం చేస్తా ఉన్నాం. రాజయ్య గారు వేరే మండలం రావాలి సార్, ఇంకా ఈ ఊరికి రావాలి, సిల్పూర్ మండలం వేసి చెప్తారు. అగమేధాల మీద పనిచేయండి, 100 కోట్ల స్పెషల్ గ్రాంట్ కాబట్టి నేను ఇప్పిస్తా. ఆ పైప్ లైన్ ఏమన్నా వీరయ్య గారు మీరు మంచి అధికారి, మీ టీం అంతా రెడీ కానీ మీరు తక్షణం ప్లాన్ చేసుకొని హైదరాబాద్ రండి, స్మితగారితో కూర్చొని మీకు డబ్బులు ఎంత రిలీజ్ చేపిస్తాం. నాకు నెలవరి 8 రోజుల్లో పని కావాలి కనిపించండి. ఓకే కదా ఈ దయాకరావు గారు? రాజయ్య గారు నా వెంటబడి వాళ్ళు కొట్టాడింది ఏంటంటే కేసీఎం గన్పూర్లో ఒక 100 బెడ్ హాస్పిటల్ కావాలి, 100 పడగల హాస్పిటల్ కావాలన్నారు. గవర్నమెంట్ వచ్చిన తెల్లారి మరణాలే జీవో ఇచ్చి 100 బెడ్ హాస్పిటల్ కూడా చేద్దామని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. అంటే ఎందుకు చెప్తున్నానంటే ప్రతిసారి కేసీఆర్ గారు ఎప్పుడు కూడా కడియం శ్రేణి పేరు తీయలే, ఎందుకంటే కనీసమైన ప్రపోజల్స్ కూడా ఇచ్చిన సందర్భం లేదు. ఇట్స్ ఎ ఛాలెంజ్. 2004 నుండి 2023 వరకు అంటే 20 సంవత్సరాలు ఆయన గణపురం నియోజకవర్గంలో ఎక్కడ కొబ్బరికాయ కూడా కొట్టలేదు. మళ్ళీ ఇవాళ సిగ్గు శరం లేకుండా మాట్లాడుతాడు అభివృద్ధి గురించి. 20 సంవత్సరాలు గణపురం నియోజకవర్గం నిన్ను మర్చిపోయింది. నువ్వు ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఎమ్మెల్సీగా ఉంటే 8 సంవత్సరాలు నిన్ను గణపురానికి రానియలే. 8 సంవత్సరాలు ఒక నియోజకవర్గానికి రాని ఓన్లీ అవకాశవాది, నాకు ఉప ముఖ్యమంత్రి ఉంటే చాలు అని చెప్పేసి
సిలువలు పలువలు చేసి నా మీద సాడీలు చెప్పి నా నోటికాడి బుక్క గుంజుకొని నాకు ఆ పదవి ఉంటే చాలు అన్నట్టు పదవిని పరుపుగా చేసుకొని పండుకున్నాడు తప్ప చరిత్రలోని ఉప ముఖ్యమంత్రి ఉన్న సమయం మొత్తం కూడా ఇక్కడ రాలే. అటు తర్వాత ఎమ్మెల్సీ ఉన్నా కూడా ఇక్కడికి రాలే. 20 సంవత్సరాలు ప్రజలకు దూరమైన వ్యక్తి అభివృద్ధి చేస్తారంటే ఎవరు నమ్మాలి? ఇప్పుడు ఉన్నారు మన గణపురం నియోజకవర్గం ఈరోజు దేవాదుల ద్వారా మొత్తం కూడా ఉంటాయి. కొన్ని గ్రామాలు రాకపోవడం వల్ల ఆ గ్రామానికి సంబంధించిన రైతులు ఎక్కువ ప్రెషర్ పెట్టడంతో ప్రతిసారి కేసీఆర్ని కలవడం వల్ల ఈ రాజు వచ్చి ఎప్పుడు అడుగుతూ ఉంటాడు నన్ను. పైన శ్రీపతిపల్లి, కొండాపూర్, లింగంపల్లి, అక్కడ ఉన్న మద్దలగూడెము, పీసర, శాలపల్లి, వేలేరు, తర్వాత కిందికి పోతే కమ్మరిపేట, అదేవిధంగా నారాయణగిరి, ముప్పారం, ఈ ఊర్లకు నీళ్లు రాకపోతే అదేవిధంగా కింద బంగాళపల్లి, మల్లకపల్లి, ధర్మాపురము, వెంకటాపూర్, ఇవి 3 లిఫ్ట్ల ద్వారా వీటి మొత్తానికి కూడా నీళ్లు ఇవ్వడానికి 104 కోట్ల రూపాయలు మంజూరు చేసి 2003లో కేటీఆర్ గారితో ఆ పనులు ప్రారంభించడం జరిగింది. ఒక లిఫ్ట్ అయిపోయింది, మనకు వేలేరుకు నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఆంచెల్లి, నారాయణగిరి, ముప్పారం నీళ్లు 6 నెలల నుంచి నడుస్తున్నాను. మొన్న వానకాలంలోనే నీళ్లు ఇవ్వడం జరిగింది. తరిగొప్పుల దగ్గర, గన్నిరాబారం దగ్గర ఒక లిఫ్టు, నష్కల్ రిజర్వాయర్ మీద, అదే మన ఉప్పుగల్ రిజర్వాయర్ మీద ఇంకో లిఫ్ట్. ఎక్కడ పనిచేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పేరు వస్తుందని నిధులు విడుదల చేయడం లేదు, ఆ పనులు నడుస్తలేవు. ఇప్పటి వరకు ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉన్నది. అదేవిధంగా గండి రామారం నుంచి వెళ్ళి రైట్ కెనాల్, అసలు ఎన్ని చెప్పాలా? నేను స్వయంగా పైప్ లైన్ వెంబడి, కాలువల వెంబడి తిరిగిన పరిస్థితి. ధర్మసాగర్ నుంచి వెళ్ళి గండి రామారం వరకు పాదయాత్ర. ఎక్కడెక్కడ వాల్స్ ద్వారా మనము చెర్లు నింపొచ్చు అనే దానికి ఇరిగేషన్ అధికారులు వేసుకొని ధర్మసాగర్ నుంచి వెళ్ళి గండి రామారం చేసే క్రమంలో చిలుపూరు కానీ, మల్కాపూర్ కానీ, వెంకటాద్రిపేట కావాలంటే 41 నుండి 43 వాల్స్ రిప్పేసి ఇక్కడ నీళ్ళు ఇప్పించడానికి స్పెషల్ పర్మిషన్. ఎక్కడో లోపటి నుంచి వెళ్ళి పైపుల ద్వారా పోయే నీళ్ళని తీసుకొచ్చే కార్యక్రమం. అక్కడికి నీళ్ళు అందకపోతే అక్కడే తూము దగ్గర పడుకొని నీళ్ళు వచ్చే వరకు లీకేజ్ ఏమంటే తెలుసుకోవాలని ఆ తూము మీద పన్నుకున్న సందర్భం. గణపురం పంప్ హౌస్ దగ్గర నుంచి వెళ్ళి అక్షరాపల్లి నుంచి వెళ్ళి చీటకూడూరు వరకు పాదయాత్ర మొత్తం కూడా కాలు వెంబడి. నేను పొన్నాల లక్ష్మి ఆ రోజు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు పాదయాత్ర ద్వారా పోయినాం. ఆ క్రమంలోనే మాకు బంగారు కడియాలు కూడా వేయడం జరిగింది. మాకు నీళ్ళు వస్తున్నాయని రఘునాథ్పల్లి, గన్పూర్కు సంబంధించిన ప్రజలు. తర్వాత గండి రామారం నుండి వల్లభరాయణ చెరువు దగ్గరికి నీళ్ళు రావాలంటే ఆ రోజు 365 మంది బీఆర్ఎస్ కార్యకర్తల రక్తదానం. కరోనా టైంలో ఎవరు రక్తం ఇస్తలేరు. రక్తం లేక చాలా మంది బ్లడ్ క్యాన్సర్ సంబంధించిన వాళ్ళు, యాక్సిడెంట్ సంబంధించిన చనిపోతున్నారంటే నేను ముందు రక్తం ఇచ్చి నా తర్వాత నా కార్యకర్తలు అందరి చేత రక్తదానం చేయించి అదే రోజు గండి రామారం నుంచి వెళ్ళి వల్లభరాయని చెరువు దాకా పాదయాత్ర, రక్తం ఇచ్చినాక పాదయాత్ర. కరోనా సమయంలో నువ్వు అలాంటి ఏదైనా సామాజిక కార్యక్రమాలు ఏమైనా చేస్తావా? 5 నెలలు కరోనా టైంలో ప్రజలకు అందుబాటులో ఉండి ఒక డాక్టర్గా బాధ్యతాయుతంగా ప్రజలలో అవగాహన, భయభ్రాంతులను గురి చేయడం కోసం కరోనా పాజిటివ్ పేషెంట్ల ఇళ్లకు పోయి పరామర్శించి వాళ్లకు మందులు ఇచ్చి, పండ్లు పొలాలు ఇచ్చి ఆదుకున్న చరిత్ర. ఒక గణపురం నియోజకవర్గంలో 51 రోజులు మరి పల్లె నిద్ర చేసిన సందర్భం. నీ ముఖానికి ఒక్క రోజన్నా ఒక హాస్టల్ పండుకుంటేవా నువ్వు ఇప్పటి వరకు? నీకు ఎట్లా మాట్లాడబుద్ధి అవుతుంది? నేను ఎవరన్నావని చెప్పమంటాడా? ఏం చేయలేదని మరి నువ్వు చేసేది చెప్పుకోవాలి కదా. నా మార్కు గిన్ని రకాలుగా
కార్యక్రమాలు నేను చేశానే, నేను ఇది చేశానని చెప్పుకో. ఏదో ఇట్టేసి పొట్టు కలిసినట్టు నేను కూడా గణపురంలో ఉన్నా అనేది తప్ప ఎక్కడ కూడా గిది కడియం సైడ్ మార్క్ అనేది లేదు. ఒకవేళ రెసిడెన్షియల్ స్కూల్ పల్లగుట్టకారుల దగ్గర అంటే నేను 18 రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టించిన, నడుస్తా ఉన్నాయి. ఇప్పుడే సీఎం గారు మాట్లాడారు, మహిళా డిగ్రీ కళాశాల తీసుకురాగలిగినాం మనం. ఇవాళ గణపురం నియోజకవర్గంలో రిజర్వాయర్లు 3 సార్లు మత్తడి పడ్డాయి. గణపురం రిజర్వాయర్ 3 సార్లు మత్తడి పడ్డాయి. గణపురంలో దాదాపు 504 చెరువులు, కుంటలు చిన్న పెద్ద కలిసి ఉంటే అన్నిటిని కూడా మిషన్ కాకతీయ కింద అన్ని కూడా రిపేర్ చేసుకున్నాం. అన్నిటి దగ్గర నా శిలాపలకం ఉంటుంది. నీ శిలాపలకం ఎక్కడ? ఇవాళ ఊరికి ఓహెచ్ఎస్ఆర్ మనం అన్ని ట్యాంకులు కట్టుకున్నాం. మిషన్ భగీరథ కింద ఇంటింటికి నల్లిచ్చినాం. ప్రతి ట్యాంక్ దగ్గర నా పేరు ఉంటుంది. నీ పేరు ఎక్కడ? ఇది అభివృద్ధి కాదా? ఇంటింటికి నీళ్ళు ఇవ్వడం అభివృద్ధి కాదా? మొత్తము సాచురేషన్ మోడ్లో అన్ని చెర్లను మరమ్మతులు చేస్తే అది అభివృద్ధి కాదా? భూగర్భ జలాలను పెంచి కట్టలను, తూములను, మత్తలను రిపేర్ చేసి భారీ వర్షాలు వస్తే కూడా తెగిపోకుండా ఇవాళ చెరువులు ఉన్నాయంటే కారణం ఎవరు? బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ అక్కడ, రాజన్ ఇక్కడ. గిన్ని పనులు కళ్ళ ముందు కనబడుతూ ఉంటే ఏమీ అభివృద్ధి జరగలేదు, అభివృద్ధి గారు మాట్లాడడం. తర్వాత పోనీ నువ్వు దళితులని చెప్పుకుంటున్నావు, దళితుల కోసం ఏం చేసినావు చెప్పు. నేను దళితుల కోసము మినీ డైరీ అని ఒక ప్రత్యేక ప్రాజెక్టును తీసుకొచ్చి 643 మందికి నియోజకవర్గంలో 643 మందికి మినీ డైరీ కింద 5 లక్షల రూపాయల నిధులను మంజూరు చేయించడం జరిగింది. తర్వాత 10 లక్షల రూపాయలతో 100 మందికి దళిత బంధు ఇవ్వడం జరిగింది. ఈరోజు కేసీఆర్ ప్రణాళిక కనుక ఈసారి ప్రభుత్వం వచ్చేది ఉంటే రాష్ట్రంలో ఉన్న 17 లక్షల కుటుంబాలకు 5 సంవత్సరాల్లో అందరికి ఇచ్చే పరిస్థితి ఉండే. నువ్వు దళిత దొరగా పేరు తెచ్చుకున్నావు, కల్నాయక్గా పేరు తెచ్చుకున్నావు. 94 నుండి 2004 వరకు నీకున్న పేరేంటి? నిరంకుశ పాలన, అహం, తర్వాత అక్రమ అరెస్టులు, అక్రమ నిర్బంధాలు, నకిలీ ఎన్కౌంటర్లు, పోలీసులను బెదిరించి అదిరించి వాళ్ళను ఉపయోగించుకొని అందులో చనిపోయిన వాళ్ళ దాంట్లో దళితులే ఎక్కువ. టీడీపీ అధికారం పోయిన తర్వాత ఆ పోలీసులు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే వీళ్ళ బలవంతంగా చేయడం వల్ల. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే ఇప్పుడు కూడా ఆనాడు 94 నుండి 2004 వరకు నిరంకుశ పాలన, పోలీసు రాజ్యం, నకిలీ ఎన్కౌంటర్లు. ఇప్పుడు మళ్ళా కడియం శ్రీహరి ఎప్పుడైతే 2024లో కాంగ్రెస్కి వెళ్ళిండో మళ్ళీ అక్రమ అరెస్టులు, నిర్బంధాలు, 3rd డిగ్రీ పెట్టి ఒక సోషల్ పోస్ట్ చేసినందుకు కుర్చపల్లి రమేష్ అనే ఒక సోదరుణ్ణి, బీఆర్ఎస్ నాయకుడిని 3rd డిగ్రీ కొట్టి కాళ్ళ మీద పోలీసుల పడి ఇష్టం ఉన్నట్టు కొట్టే కార్యక్రమాలు. అదేవిధంగా ఇంకో ప్రజానాయకుడు చిన్న కేసు విషయంలో స్టేషన్ పిలుస్తారు, మళ్ళా రోజు పిలిచి కింద కూర్చుండబెట్టి అవమానించే పరిస్థితి. నా తాటికొండ వంశస్థుల ఆధార్ కార్డు తీసుకొని వాళ్ళ ద్వారా మా కుటుంబంలో గ్రూపులు తయారు చేయాలనే ఉద్దేశంతో నా కుటుంబ సభ్యుల తాటికొండ అనే పేరు వచ్చినట్టు వాళ్ళ ద్వారా కేసులు పెట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు లోకల్ నాయకుల సహకారంతో. ఇవన్నీ కూడా రాసి పెట్టుకుంటున్నాం. డాక్టర్ తాటికొండ రాజయ్య ఇంత ముందు ఓ ఎత్తు, రాబోయే రోజుల్లో ఇంకో ఎత్తు. తప్పక ఎవరెవరైతే
పోలీసులు అతిగా ప్రవర్తించి కడియం శ్రేణి తొత్తులుగా ఉంటున్నారో వాళ్ళు తప్పకుండా రాబోయే రోజులలో జవాబు చెప్పాల్సి ఉంటుంది. వారి సంగతి చూస్తాం. మీరు ప్రభుత్వాధికారుల లెక్క చట్టాన్ని న్యాయాన్ని సమపాలనలో తీసుకెళ్ళండి, కానీ చట్టాన్ని మీ చేతిలోకి తీసుకో హక్కు మీకు లేదు. పోలీసులు జవాబుదారీగా ఉండవలసిన అవసరం ఉంది. అసలు ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు ఇవాళ కడియం శ్రేణి ఎవరి వల్ల గెలిచిండు? బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు కేసీఆర్ గారి మాటకు కట్టుబడి ఇక్కడ చివరి వరకు వచ్చిన పనులు సంపూర్ణ అవుతాయనే ఉద్దేశంతో కార్యకర్తలందరూ కష్టపడి గెలిపిస్తే నిన్ను ఓడగొట్టాలని కంకణం కట్టుకున్న కాంగ్రెస్ వాళ్ళు నిన్ను అనేక రకాలుగా విమర్శించిన కాంగ్రెస్ వాళ్ళు అట్లనే ఉన్నారు ఇప్పటికి కూడా. అంటే వాళ్ళు నిన్ను ఓడగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు, నమ్మించి మోసం చేసి అక్కడికి పోయినావు, వీళ్ళు ఓడగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు నేను అభివృద్ధి కోసం పోయినా 800 కోట్లు తీసుకొచ్చిన అంటాడు. ఒక్కసారి లెక్క చెప్పాలి. శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. 104 కోట్ల రూపాయలు ఆల్రెడీ 2023లో మంజూరైనాయి, పనులైనాయి. అజెండా లెక్కలకు వేసుకున్నాడు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని చెప్పేసి 250 కోట్లు అది మొదలు పెట్టలేదు, ఏం లేదు, ఎక్కడ మొదలు పెట్టలేదు, ఇక్కడ అసలుకే మొదలు పెట్టలేదు, టెండర్ కూడా కాలే, ఏం కాలే. 3500 ఇళ్ళు అన్నాడు, ఒక్కొక్క ఇంటికి 5 లక్షలు వేసుకుని దాన్ని మొత్తం లెక్క కట్టిండు, దాన్ని ఒక్కొక్క పెట్టిండు, అట్లా ఒక పక్క పెట్టిండు. తర్వాత డిగ్రీ కళాశాల అన్నాడు, దానికి టెండర్ లేదు, అతి లేదు, గతి లేదు. మేఘాల మీద ఆడ కేసీఆర్ కట్టించిన ఎమ్మెల్యే క్వార్టర్ క్యాంప్ ఆఫీస్ ఉంది కాబట్టి అని చెప్పేసి అట్లా ప్రభుత్వ దాంట్లోకి మార్పేసి ఆడంతా బిల్డింగ్లని కూలగొట్టింది. డిస్ట్రక్షన్ కూలగొట్టడం ఆయన లక్ష్యం. అక్కడ రేవంత్ రెడ్డి అదే, ఇక్కడ ఈయన అదే కూలగొట్టిండు. తర్వాత మేము ప్రపోజల్ చేసిన ఆర్ఎస్ మెయిన్ కెనాల్కి సంబంధించిన నవాపేట రిజర్వాయర్ వరకు లైనింగ్ కోసం ఇంకా పనులు మొదలు కాలే. అంటే ఏం చేసినామని చెప్పేసి 800 కోట్లు 800 కోట్లు 800 కోట్లు అని భజన చేస్తున్నారు వాళ్ళు. కానీ ఆయన కానీ ఎక్కడ పోయినా కూడా భజన చేస్తున్నారు. అదే మాట్లాడితే ఆయనకైనా నీతిమంతుడు 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 అని చెప్తారు. ఎట్లా నీతిమంతుడు? నేను ఎవరు అడుగుతాను చెప్పు. అదే మేము కష్టపడ్డాము, మా అయ్యే జీతగాడు, నేను కష్టపడి సంపాదించి నేను చెప్తున్నా. 60 ఎకరాలు ఉన్నది, 6 కార్లు ఉన్నాయి, నా కొడుకులు డాక్టర్లు, పిల్లల డాక్టర్లు, నా ట్రాన్స్పరెంట్, నా ఐటీ చూపించే లెక్క ఉన్నది. నువ్వెందుకు బినామీ పేర్లు తీసుకోవాలి? ఇప్పుడు నువ్వు సోషల్ ఫేర్ మినిస్టర్గా ఉంటివి, మలేషియాలో భూములు కొంటివి, ఇరిగేషన్ మంత్రి ఉంటివి, హైడల్ ప్రాజెక్టులు అమ్ముకుంటివి, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉంటివి, డిఈఓల ప్రమోషన్ కోసము 5 కోట్లు తీసుకుంటివి, రాణి లింగంపల్లి ప్రాజెక్టుకు 6 కోట్లు తీసుకుంటివి, కాంట్రాక్టర్లను బెదిరించి అదిరించి ఎమ్మెల్యేలు అందరికంటే అతి పెద్ద భవంతిని కట్టుకుంటివి. 15 కోట్ల భవంతిని, భూమి, ఇల్లు మొత్తం కూడా. దేవునూరులో భూములు కొంటివి బినామీ పేర్లతోటి. నారాయణగిరిలో అగ్రిమెంట్ అయిపోయి ఎస్సీ కార్డు వాడి హార్డ్ మిక్చర్ ప్లాంట్ రాంపూర్లో, పెట్రోల్ బంకు, బినామీ పేర్లతో గోడౌన్స్. అదే గిన్ని కళ్ళ ముందు ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు కనబడతాయంటే మళ్ళా నీ జీతం ఎంత,
నీ జీతం ఎంత, నీ మిగులుబడి ఎంత, రోజువారి ఖర్చు ఎంత, ఈ దాన ధర్మాలు కడియం ఫౌండేషన్కి వచ్చే పైసలు ఎక్కడి, జవాబుదారీ ఉండాలి కదా. ఏదైనా మాట్లాడినప్పుడు మళ్ళీ అయినా అంటాడు. అరే ఏది నోటికి వస్తే అది మాట్లాడడమే. గోబెల్స్ ప్రచారం అంటే ఏంటంటే అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ పోతుకుంటే అందరు నమ్మేస్తారు అని చెప్పేసి ప్రతిదీ అబద్ధం ఆవిడే. ఇదంతా ఎందుకు జరుగుతున్నాడు మీకు అందరికీ తెలుసు, ప్రెస్ మిత్రులకు ఎక్కువ తెలుసు. గత 25 ఏళ్ల కంచెలు 30 ఏళ్ల కంచెలు నన్ను చూసిండు అంటే ఆమెను చూసిండు. అంతకుముందు ఎట్లున్నానో ఇప్పుడు ఎట్లా తిరుగుతాడో కాలుకు బల్పం కట్టుకొని మొత్తం ఇద్దరుంటే 12 కిలోల బియ్యం అంటే ఆడుకుంటున్నాను. 12 కిలోల బియ్యం ఇస్తాను కూడా ఉరుకుతాడు. ఎందుకు ఉరుకుతాడో ఆయనకు తెలియదు. ఎక్కడ వడ్ల కొనుగోలు కేంద్రాలు 7,000 కొనుగోలు కేంద్రాలు అంటే పూర్తి స్థాయిలో కొనుగోలు కేంద్రాలు తెరవలే. తెలిస్తే ఏ ప్రజాప్రతినిధి కూడా ఎక్కడికి పోవడం లేదు. అక్కడ వసతులు అస్సలకే లేవు. ఓ టెంట్ లేదు, ఓ బ్యానర్ లేదు, తాగడానికి నీళ్లు లేవు. ఎంత ఘోరమైన పరిస్థితి అంటే ఈరోజు ఎక్కడ గ్రామ సభలకు జనవరి 26వ తారీఖు ముందు వారం రోజులు జరిగిన గ్రామ సభలకు ఎక్కడ కూడా ఏ ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే కూడా పోని పరిస్థితి. ఇది ఇట్లుంటే ఈయన తెల్లారి తిరుగుతూ సరే పోయి నీ దారిలో పోయి నేను ఏమనట్లేదు. ఎందుకంటే నువ్వు తలకాయ కింద పెట్టుకొని కాళ్ళు పైకి పెట్టుకొని గణపురం నియోజకవర్గం మొత్తం తిరుగుతూ 2 చేతులు జోడించి దండం పెట్టినా కూడా నీకు ఎవరు ఓటేయరు. నువ్వు గణపురాన్ని కుదబెట్టి 200 కోట్లకు కాంగ్రెస్ అమ్ముని పోయినావు. నువ్వు నీ బిడ్డ భవిష్యత్తు కోసము గణపురాన్ని కుదబెట్టినావు. నువ్వు మా చెల్లెలు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆమె పల్లెం గుంజుకున్నావు, నా నోటికాడ బుక్క గుంజుకున్నావు. నీకు రాత్రి ఎట్లా నిద్రపడుతుంది ఇన్ని మోసాలు చేసుకుంటూ పోతే. మళ్ళా కడియం అంటే కమిట్మెంట్ అట, కడియం అంటే కన్నింగ్, కడియం అంటే కన్నింగ్. ఈ రకంగా కడియంశ గారు ఇట్లుంటే ఆయన గురువు రేవంత్ రెడ్డి నిన్న బసవేశ్వరుని జయంతి జరుగుతూ ఉంటుంది. 10వ తరగతి రిజల్ట్ వచ్చింది. రవీంద్ర భారతిలో ఒక చక్కటి సామాజిక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు పిల్లల భవిష్యత్తు గురించి గొప్పగా మాట్లాడవలసిన సందర్భం. కానీ సిగ్గు శరం లేకుండా ఇంకిత జ్ఞానం లేకుండా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యుండి పసిపిల్లలు మైనర్ పిల్లలు 10వ తరగతిలో ఉన్న పిల్లలు మైనర్ పిల్లల ముందు రాజకీయాలు మాట్లాడడం, ఫామ్ హౌస్ లోనే రాజకీయ సమాధి అవుతాడు అని చెప్పేసి చావును కోరుకునే మాటలు మాట్లాడడం, దొంగే దొంగ దొంగ అన్నట్టు సవాల్ చేస్తా ఉన్నాడు. కళ్యాణ లక్ష్మి తులం బంగారం మీద చర్చ పెట్టుకుందామా, రైతు రుణమాఫీ మీద చర్చ పెట్టుకుందామా, రైతు భరోసా మీద చర్చ పెట్టుకుందామా, పెన్షన్ల మీద చర్చ పెట్టుకుందామా అని ఆయన మళ్ళీ సవాల్ విసురుతున్నాడు. ఏం మాట్లాడాలో తెలియట్లేదు. ప్రజలు ఏమన్నా నమ్ముతారా నమ్మరా అని ఆలోచించాలి కదా మాట్లాడే ముందు. ఈరోజు ఇంటింటికి మహాలక్ష్మి పేరు మీద 2500 ఇస్తానంటివి, ఎక్కడైనా ఇచ్చినవా? స్కూటీ కాలేజీ విద్యార్థినులకు ఆడపిల్లలకు స్కూటీ అన్నవి ఇచ్చినవా? కళ్యాణ లక్ష్యం తోటి తులం బంగారం ఇచ్చినవా? 2000 పెన్షన్ 4000 వేస్తానన్నావు చేసివా? నిరుద్యోగ భృతి 4000 ఇస్తానన్నావు ఇచ్చినవా? వికలాంగులకు 6000 ఇస్తానన్నావు ఇచ్చినవా? రైతు భరోసా 15,000 ఇస్తానన్నావు, కాదు నేను 12,000 అన్నావు ఇచ్చినవా? రైతు రుణమాఫీ 41 లక్షల మంది రైతులకు 31,000 కోట్లు ఇస్తానన్నావు ఇచ్చినవా? అనేక సార్లు మా కేటీఆర్, మా హరీష్ రావు గారు అనేక మంది నిన్ను డిమాండ్ చేశారు, సవాల్ చేశారు.
నీ ఏందైనా సొంత ఊరు ఏది? కొడంగల్లో ఏమిరెడ్డిపల్లి, కొండారెడ్డిపల్లి. కొండారెడ్డిపల్లికే పోదామా? నీ ఊర్లోనే, నీకు ఓటేసి నువ్వు పుట్టి పెరిగిన ఊర్లోనే నువ్వు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందరికి చేరినవా? రైతు రుణమాఫీ అందరికి అందిందా? రైతు భరోసా అందరికి అందిందా? అక్కడే పోయి అడుగుదామని చెప్పేసి సవాల్ కూడా చేయడం జరిగింది. ఆయన అట్లనే ఈయన అట్లా, ఇద్దరు దొందే అన్నాడు. కేసీఆర్ కడియం అన్నాడు, ఇద్దరము ఒక బల్లనే చదువుకున్నామని అన్నాడు కడియం. కరెక్టే, కాకపోతే ఒకరు జూనియర్ ఒకరు సీనియర్ అట. కరెక్టే, ఒక బల్ల చదువుకుంటారు, ఒక రకమైన అబద్ధాలు ఆడుతున్నారు. అబద్ధాల పునాదుల మీద రాజ్యం ఏలాలని చూస్తున్నారు. దాని పేరు ప్రజాపాలన పేరు పెట్టి ప్రజలను వంచన చేస్తా ఉన్నారు. 1,60,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి ఆయన రాహుల్ గాంధీకి కప్పం కడుతున్నాడు, పదవి కాపాడుకుంటున్నాడు తప్ప ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదు. డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ ఒక్కొక్క సందర్భంగా ఒక్కొక్క రకంగా ప్రజలను దారి మదించే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. తస్మా జాగ్రత్త కడియం శ్రీహరి గారు. ఇంకా ఇంతకంటే చాలా, ఎందుకంటే ఇక్కడ పుట్టి పెరిగినోడిని, స్థానికుడిని, ఇక్కడ సమస్యలు తెలిసినోడిని కాబట్టి ఎవరో అడిగితే చేయాలనే ఆలోచన లేకుండా అనేక కార్యక్రమాలు చేసినాం. సాచురేషన్ మోడ్లో కేసీఆర్ గారు ఎట్లయితే అన్ని పనులు చేసిండో, అందరికీ చేసిండో, గణపురంలో రాజకీయాలకు అతీతంగా అన్ని గ్రామాలకు, అన్ని వర్గాల ప్రజలకు సామాజిక కోణంలో ఆలోచించి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో గణపురం ముఖ్య భూమిక. అట్లాంటి త్యాగమేమన్నా నువ్వు చేస్తావా? జనగాం జిల్లా ఏర్పాటులో 5 మండలాలు చేరడం వల్ల ఇవాళ జనగాంలో అతి పెద్ద పాలు మనకు వస్తూ ఉన్నది. ఆ రకంగా నీకు త్యాగమేమన్నా ఉన్నదా? జనగామ ఏర్పాటులో గన్పూర్ త్యాగం ఉంది, తెలంగాణ ఏర్పాటులో గన్పూర్ త్యాగం ఉంది. ఇవాళ మెడికల్ కాలేజ్ జనగాంకి రావడానికి, కలెక్టరేట్ జనగాం రావడానికి, ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి అవడానికి వాళ్ళందరికంటే ఎక్కడ వడ్లు ఎక్కువ పడుతున్నాయంటే గణపురంలో, అందరికంటే ఎక్కువ నీళ్ళు ఎక్కడున్నాయంటే గణపురంలో, అందరికంటే చేపలు ఎక్కడ ఎక్కువ ఉన్నాయంటే గణపురంలో. గణపురంలో 9 రిజర్వాయర్లు, 2 రిజర్వ్ పైనుంచి నీళ్ళు వస్తాయి, మనకి 7 రిజర్వాయర్లతోటి ఇలా అనేక రకాలుగా ఇవాళ అభివృద్ధి చెందితే నోరుందని ఏది పడితే అది మాట్లాడితే నాలుక చీరేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిస్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి మా వల్ల సంక్రమించిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి గ్రామాలకు రావాలని హెచ్చరిస్తా ఉన్నాం. లేకపోతే తరిమి కొడతామని చెప్పేసి, తరిమి కొట్టాలని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిస్తా ఉన్నాను. ఎందుకంటే మన భిక్ష, మనం పెట్టిన భిక్ష, నిజంగానే సిగ్గు, శరము, లజ్జ ఇంకేమన్నా ఉండేది ఉంటే వెంటనే రాజీనామా చేయి. ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు నీ రాజీనామా కోసం. కనీసము అప్పటి వరకైనా ఈ తిట్లు తగ్గాలంటే, ఆపాలంటే నువ్వు రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, నీ పనేగా నువ్వు చేసుకో. గణపురం ఇప్పటికే నిన్ను మర్చిపోయింది. 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఒక పండుగ వాతావరణంలో తీసుకుపోయే వాళ్ళం. ఇవాళ నువ్వు బిక్కుమంటూ ఊళ్ళు తిరిగే ప్రయత్నం చేస్తున్నావు. సో నువ్వు ఎంత తిరిగినా కూడా ప్రజలు నీకు కర్రు కాల్చి వాత పెడతారని హెచ్చరిస్తూ సెలవు తీసుకున్నాం. జై తెలంగాణ. రాజనగర్ నాయకత్వం, రాజనగర్ నాయకత్వం, కేసీఆర్ గారి ప్రజలకే అది రాసిస్తానని ప్రకటించింది కదా, మీరు ఆ దిశగా ఏమన్నా ఆధారాలు? ఇప్పుడు ఎవరైనా కూడా పేరు అవినీతి, అవినీతికి ఆధారాలు ఎక్కడ ఉండవు. ప్రామిసరీ నోట్ ఉండదు,
బాండ్ పేపర్ ఉండదు, సాటుకు తీసుకున్నట్టు పార్టీ ఫండ్ కానీ, రేవంత్ రెడ్డి ఇచ్చిన పైసలు కానీ, కేసీఆర్ గారు ఇచ్చిన పైసలు కానీ, కాంట్రాక్టర్లు ఇచ్చిన పైసలు కానీ ఎట్లా అవినీతి అన్నదంటే 15 కోట్లు నీకు ఇల్లు ఎక్కడి నుంచి వచ్చింది, అంత నడిబొడ్డున 600 గజాల స్థలం ఎట్లొచ్చింది, నీకు ఎన్ని పైసలు అయి ఉంటాయి, అదే సాక్ష్యం. ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఒక పండుగ వాతావరణంలో తీసుకుపోయే వాళ్ళం. ఇవాళ నువ్వు బిక్కుమంటూ ఊళ్ళు తిరిగే ప్రయత్నం చేస్తున్నావు. సో నువ్వు ఎంత తిరిగినా కూడా ప్రజలు నీకు కర్రు కాల్చి వాత పెడతారని హెచ్చరిస్తూ సెలవు తీసుకున్నాం. జై తెలంగాణ. రాజనగర్ నాయకత్వం, రాజనగర్ నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ప్రజలకే అది రాసిస్తానని ప్రకటించింది కదా, మీరు ఆ దిశగా ఏమన్నా ఆధారాలు? ఇప్పుడు ఎవరైనా కూడా పేరు అవినీతికి ఆధారాలు ఎక్కడ ఉండవు. ప్రామిసరీ నోట్ ఉండదు, బాండ్ పేపర్ ఉండదు, సాటుకు తీసుకున్నట్టు పార్టీ ఫండ్ కానీ, రేవంత్ రెడ్డి ఇచ్చిన పైసలు కానీ, కేసీఆర్ గారు ఇచ్చిన పైసలు కానీ, కాంట్రాక్టర్లు ఇచ్చిన పైసలు కానీ ఎట్లా అవినీతి అన్నదంటే 15 కోట్లు నీకు ఇల్లు ఎక్కడి నుంచి వచ్చింది, అంత నడిబొడ్డున 600 గజాల స్థలం ఎట్లొచ్చింది, నీకు ఎన్ని పైసలు అయి ఉంటాయి, అదే సాక్ష్యం. తర్వాత బినామీ పేరంటే దేవునూరులో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కొడుకు పేరు మీద ల్యాండ్ తీసుకున్నాడు. ఆయన స్వయంగా మన పల్ల రాజశేఖర రెడ్డి గారు కూడా చూపించాడు. ఆయన అక్కడ దగ్గర పోయి స్వామి అని మాజీ సర్పంచ్ తో వ్యవసాయం చేయించుకుంటాడు. ఈయన పోయి అక్కడ ఉండగా అక్కడ ఉన్న రఘు కానీ, అక్కడ ఉన్న మాజీ సర్పంచ్ బాబు కానీ వాళ్ళందరితో కలిసి ఫోటో దిగిన ఫోటోలు. ఆ భూమి దగ్గర పోయి మేము కూడా మొన్న పోయి ఫోటో దిగొచ్చినాం, ఎప్పుడైనా పనికి వస్తుంది అని చెప్పేసి. ఆ వెనక నుంచి అటు తిరిగి అటు గుట్టల మొక్కన పోతుంది, గుట్టలను ఆక్రమించుకోవడానికి బోర్డు ఉంటుంది, బోర్డు మొక్కను కూడా. అల్లుడు మరి గుంటూరు అల్లుడు కదా, ఆయన గురించి ఇంకా చెప్పాలి. ఇప్పుడు నారాయణగిరి దగ్గర ఆయన తీసుకునే కార్యక్రమం, మన ఇక్కడ గేట్ టోల్ గేట్ దగ్గర ఎకరం కంపౌండ్ వాళ్ళు చుట్టేసిండు, మేకలగట్ట దగ్గర ఇంకో రంగం సిద్ధమవుతా ఉన్నది. ఆయన పనులన్నట్టు ఇప్పుడు ఈజీఎస్ ద్వారా మెటీరియల్ కాంపోనెంట్ కింద లేబర్ కాంపోనెంట్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసినాం. దానికి సంబంధించిన మెటీరియల్ కాంపోనెంట్ కింద ఇప్పుడు సీసీ రోడ్లు వస్తే దానికి మొత్తం 0 to ఏమంటారు దాన్ని మొత్తం ఓల్ అండ్ సోల్ ఆంధ్ర అల్లుడే దగ్గరుండి సీసీ రోడ్లు పోయిస్తున్నాడు. ఎందుకంటే ఒక్కొక్క ఊర్లో 10 లక్షలు కాదు, 20 లక్షలు, 30 లక్షలు, కోటి 10 లక్షలు ఎవరు పెడతారు అంత పెట్టుబడి? సో వాళ్ళ కంపెనీ పోయించేది అల్లుడే. రాంపేజ్ దగ్గర లొల్లి దగ్గర కూడా ఆయన స్వయంగా పోతాడు. అంటే రోడ్ అంటే దిగాల్సి వస్తుంది కదా పక్క. సో అది పీసర్లు అట్లాంటి లొల్లి అయింది. బండి ఆడితే ఆయనే వచ్చింది, స్వయంగా వచ్చేసి కాంప్రమైజ్ అయ్యి వాళ్ళకి చేసేసి కార్యక్రమం చేసిన. అంటే కన్ను మూసుకొని పిల్లి పాలు తాగేదంటే పాలు తాగనట్టేనా? అంటే ఎంత దౌర్భాగ్యం అంటే అన్ని దూరంగా ఇంతకుముందు అప్పుడు ఎట్లున్నావు, ఇప్పుడు మొత్తం కొట్టొచ్చినట్టు ఆస్తులు కనబడుతున్నాయి కదా అన్ని. నువ్వు బినామీతోటి ఎందుకు నీకు వచ్చినావు? నీకు ఎందుకు నువ్వు నీ పేరు మీద తీసుకోవచ్చు, నీ బిడ్డ పేరు మీద తీసుకోవచ్చు, నీ అల్లుని పేరు, అట్లా కాకుండా బినామీ పేరు మీద తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో అక్కడే నీ రంకుతనం బయటపడతా ఉంది.